పసుపు చాలా ప్రామాణికమైన పంట. అది మనము పూజలకు వాడతాము, ఆ తర్వాత కాస్మెటిక్స్ వాడతాము, రంగుల్లో వాడతాము. దానికి మనము కెమికల్స్ వల్ల కంట్రోల్ చేస్తే రేపది పనికి రాకుండా పోతుంది, క్వాలిటీ అనేది దెబ్బతింటది, మనకు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయలేము. అందుకోసము జీవ నియంత్రణ పద్ధతులతో చేసుకుంటే ఈ పీతియంతో వచ్చే పీతియం అనే ఫంగస్ తోనే చంపాల. సో దానికి మనము ట్రైకోడర్మా విరిడి అనే ఒక ఫంగస్ ఉంది. దాన్ని మనము ఎలా మల్టిప్లై చేయాలంటే ఈ పశువుల ఎరువు కానీ ఏ ఎరువైనా సరే దీంట్లో ఈ ట్రైకోడర్మా విరిడి అంటే సుమారుగా ఒక 100 కిలోల పశువుల ఎరువుకు 1 నుంచి 2 కిలోల ట్రైకోడర్మా విరిడి మంచిది. ట్రైకోడర్మా విరిడి అనేది కేవలము 6 నెలలు మాత్రమే ఉంటుంది తయారైన నుంచి, తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది. మనం కొనేప్పుడు చూసుకోవాలి ఎక్స్పైరీ అయిపోయిందా అనేది. ఇలా కలుపుకొని సాధారణంగా మనము ఎక్కడైనా చెట్టు నీడను పోసి ఒక తడిబొంత కప్పితే వారం రోజుల లోపల తెల్లగా బూజులాగా వస్తుంది. అది బాగా పనిచేసినట్టు డైరెక్ట్ గా మనము తేమ ఉన్న పొలాల్లో కూడా చల్లొచ్చు, పసుపు తోటల్లో. అలా చల్లినప్పుడు ఈ శిలీంధ్రం అనేది బాగా తోటంతా వ్యాపించి వృద్ధి చెంది మనకు ఈ పీతియం రాట్ అంటే రైజోమ్ రాట్ అడుగు రోగం రాకుండా మనకు కాపాడుతుంది.